हरे कृष्ण योगराज श्री कृष्ण भगवान परमात्मा की जय. హరే కృష్ణ. సారీ మై ఫ్రెండ్స్, ఇందులో కొన్ని మర్మాలు గమనించండి. నేను ఏం చెప్పినా సరే నా ప్రాక్టికల్ నా అనుభవంతో వచ్చినవి మీకు చెప్తున్నాను. అది నా పెద్దల ద్వారా తెలుసుకున్నది, పుస్తకాల ద్వారా చదువుకున్నది, నా తల్లి తండ్రి గురుముఖంగా నేను నేర్చుకున్నది. నేను మీ సందర్భంలో పంచుకుంటున్నాను అభిప్రాయాన్ని. మనిషి ఎప్పుడు శక్తివంతం కావాలి, శక్తిగా ఉండాలి, దైవబలం కలిగి ఉండాలి అనుకుంటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మెడిటేషన్. ఎన్ని పనులైనా వదులుకోమని చెప్పింది శాస్త్రం. ఏ పనైనా వదిలేసుకో, దైవానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమని చెప్పింది శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా నమ్మకం ఉండాలి. నమ్మకం లేనిది ఏ పని పనికిరాదు. ఏం చేసినా. తర్వాత నిగ్రహశక్తి. నీకు నిగ్రహశక్తి ఉంటేనే దైవశక్తి. ఈ రెండింటికి చాలా రిలేషన్. ఎప్పుడైతే నిగ్రహశక్తి కలిగి ఉందో నువ్వు దైవాన్ని పూజించకపోయినా నువ్వు దైవాన్ని పూజించినట్టే. కానీ పూజించకపోయినా కాదు, ఎప్పుడు నువ్వు రమిస్తూనే ఉంటావు లోపల. ఇది ధర్మం, నేను తెలుసుకున్న సత్యం. ఇప్పుడు ఉదాహరణకు నేను ఎన్ని చెప్పినా, ఉదయం లేటుగా లేచాను అంటే నా ప్రాబ్లంలో లేటుగా లేచాను అంటే నీళ్ళు 2 గంటలు 3 గంటలకు వచ్చాయి. నీళ్ళు పట్టుకుని మళ్ళీ వెంటనే 4 గంటలు లేవాలనుకున్నాను. కానీ నిద్ర కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన దగ్గర ధ్యానంలో ఉన్న నిద్ర ఉంటుంది. అందుకే నేను పడుకున్నా కూడా నిద్ర పడుతున్నాను. నేను వారాహి రామ్ 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 అంటే పడుకుని పోతాను. ఎప్పుడు పడుకుంటానో నాకు తెలియదు. ఓకే, అయితే ఎప్పుడైతే మన ఇంద్రియ నిగ్రహశక్తి కలిగి ఉంటామో ఆటోమేటిక్గా భగవంతుడి శక్తి మన దగ్గర ఉన్నట్టు లెక్క. ఎన్ని వ్యాయామాలు చేసినా, ఎంత తిండి తిన్నా, నిగ్రహశక్తి అంటే స్ఖలనం ఎప్పుడైతే జరుగుతుందో, స్త్రీ సంభోగం కావచ్చు, పురుషుడు చేసే తప్పులు కావచ్చు, వీటి వలన ఏ ఉపయోగం ఉండదు. శరీర కాంతి పెరగదు, దైవబలం రాదు. ఎప్పుడైతే మనిషి ఇంద్రియ నిగ్రహశక్తిని కలిగి ఉంటాడో, భీష్మించుకుని ఉంటాడో, ఖచ్చితంగా దైవబలం పెరుగుతుంది, శారీరక శక్తులు పెరుగుతాయి, యవరంగా కూడా ఉండవచ్చు. ఇది హరే కృష్ణ. ఇది నేను చెప్పేవన్నీ స్త్రీకి వేరు పురుషుడికి వేరు అని కాదు. స్త్రీ పురుషుడు ఇద్దరు నా దృష్టిలో ఒక్కటే. మనందరం మనుషులమే కదా. నన్ను అయితే స్త్రీ చాలా గొప్పది, వేరే విషయం. శ్రీకృష్ణ పరమాత్మ నమస్కారం పెట్టాడు, వేరే విషయం కానీ. ఓకే, ఏదైనా దైవబలం లేనిది మనం ఏం చేయలేం. దైవాన్ని ఎప్పుడు గుడ్డిగా నమ్మి ఉండాలి. సాక్షాత్తు కర్ణుడు సూర్యవరప్రసాద్, తాన వీరస్వర కర్ణ మహానుభావుడు. ఆయనకి దైవబలం లేదు అంటే ఆవగించంత అదృష్టం అంటే దైవబలం. అది లేదు కాబట్టి వీరమరణం పొందాడు ఆయన. అందుకనే ఉదాహరణ చెప్తుంటారు. అందుకని దైవబలం చాలా గొప్పది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన వాడికి ఎన్ని అపజయాలు జరగని మృత్యు అనేది కంటికి కనపడదు. ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన వాడికి మనం చెప్తాం తర్వాత ఇవన్నీ కూడా భవిష్యత్తులో. హరే కృష్ణ.